సార్ చెప్పండి, ఎట్లా ఉంది ప్రజాపాలన, ఎట్లా కొనసాగుతుంది? ఈరోజు చిన్నకోడు గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం అభయహస్తంలో గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణలో భాగంగా మరి ఈరోజు ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 19 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతి కౌంటర్కి కూడా ఒక 100 దరఖాస్తులు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీ ఊర్లో ఎప్పటివరకు కొనసాగుతుందంటే ప్రతి ఊరికి మార్నింగ్ సెషన్ లేదా ఆఫ్టర్నూన్ సెషన్ పెట్టారు. మీ పెద్ద గ్రామం మండల కేంద్రం కాబట్టి షెడ్యూల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి ఉంది. కాకపోతే పెద్ద గ్రామం అని చెప్పి మేమే స్పెషల్ ఆఫీసర్ని కొంచెం టైం ఎక్కువ కావాల్సింది కోరడంతో పొద్దు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో కౌంటర్ల ద్వారా ఈరోజు తీసుకుంటాం. రేపు ఎల్లుండి గ్రామ పంచాయతీలో కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చే ప్రతి ఒక్క దరఖాస్తు కూడా మేము తీసుకొని దానికి రిసీవ్డ్ కాపీ కూడా ఇస్తారు. ప్రభుత్వం అయితే ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి పూర్తి స్థాయిగా మేము వాళ్ళకు మద్దతు ఇస్తూ అంటే మేము అక్కడ ఉండి అన్ని కూడా దరఖాస్తులు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఈ దరఖాస్తు ఫారంలో అవసరమైన మేర ఉన్నాయా, అట్లాంటి ఇబ్బంది తలెత్తున్నాయి, బయట నుంచి జిరాక్స్ తీసుకొస్తున్నారని అంటున్నారు కదా, అవి సరిపోయినాయా? దరఖాస్తు ఫారంలో అయితే చాలా వరకు ఉన్నాయి. మాకు ఇబ్బంది ఏం లేదు, కొరత ఏం లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే దరఖాస్తు దాంట్లో ఉన్నటువంటి అంశాలపైన కొంచెం ప్రజలకు ఇబ్బంది కలగజేసే కొన్ని అంశాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే చాలా వరకు కొత్త రేషన్ కార్డులలో సభ్యులు డిలీషన్స్, అడిషన్స్ ఇట్లాంటి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు పెన్షన్స్ ఆల్రెడీ గ్రామంలో ఉన్నటువంటి అందరు కూడా పెన్షన్స్ రావడం జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, ఇవన్నీ పెన్షన్లు దాదాపు వస్తూ ఉన్నాయి. మళ్ళీ కూడా ఇవి దీంట్లో అప్లై చేసుకోవాలన్నా వద్దా అనే ఒక అంశం మీద కూడా చాలా వరకు ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఇవే కాకుండా రైతు బంధు కూడా దాదాపు రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఎవరైనా కొత్త ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ, ధరణి పోర్టల్ ద్వారా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ వెంబడే మళ్ళీ ఏఈఓ ద్వారా వారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు కాల్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు, అకౌంట్ నెంబర్లు ఇవన్నీ తీసుకొని రైతు బంధు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మళ్ళీ దీంట్లో అప్లై చేసుకోమని చెప్పడం ద్వారా కొంచెం వాళ్ళు ఇబ్బంది, అప్లై చేయమంటారా వద్దంటారా అని కొంత అయోమయంలో ఉన్నారు. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దాంట్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే గతంలో చేసుకున్న వాళ్ళకైతే దీంట్లో చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము కూడా వీళ్ళకి అదే తెలియజేయడం జరిగింది. దీంట్లో కొత్తగా అంటూ 1-2 అంశాలు ఉన్నాయి. ఏదైతే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ 200 యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తా ఉన్నారు. అవి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఫిల్ చేసి ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. మన అంటే ప్రభుత్వం చెప్తున్న వరకు అయితే 6 తారీఖు వరకు లాస్ట్ అంటున్నారు. 6 తారీఖు వరకు అయితే ప్రజాపాలన కొనసాగుతుందని. మీ గ్రామంలో 6 తారీఖు లోపు అన్ని అప్లికేషన్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుందా? పెద్ద గ్రామ పంచాయతీ పూర్తయ్యే అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా గ్రామ పంచాయతీలో మా యొక్క సిబ్బంది అందరూ కూడా అవైలబుల్ ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో దరఖాస్తులు తీసుకునే ప్రయత్నం చేస్తాం, తీసుకుంటాం కూడా. ఈ స్టాంపులకు సంబంధించి కూడా కొంత సమస్య, అంటే రిసిప్ట్ ఏదైతే ఇస్తున్నారు రిసీవ్డ్ కాపీలో ఏంటంటే దరఖాస్తు నంబరు రాసి ఇస్తున్నాము. దరఖాస్తు నంబరు రాసినప్పుడు వాళ్ళు ఏ కౌంటర్లో ఇచ్చిందని కూడా రాసిస్తున్నాం. ఎందుకంటే స్టాంప్ అంటే కార్యదర్శికి స్టాంప్ ఉంటుంది కానీ కింది స్థాయి అధికారులకు స్టాంపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరు రాసి వాళ్ళ సంతకం పెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే దరఖాస్తు నంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ రిజిస్టర్లో వాళ్ళకి నమోదై ఉన్నది అనేది కూడా తెలిసిపోతుంది.